తత్సత్. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం సదాముక్తి సుధార్ణవంలో చిట్ట చివరిది 6వదైనటువంటి నిరాఘాట తరంగము. ఎలాంటి ఆటంకం లేకుండా, ప్రతిబంధకాలు లేకుండా జ్ఞాని యొక్క లక్షణాలు, జ్ఞాని యొక్క జీవితం ఎలా కొనసాగుతుంది అనే విషయాన్ని చర్చించుకుంటున్నాం. 7వ శ్లోకంలో చూద్దామండి. జ్ఞాని ఏవ అధిష్టాన ఏకః బ్రహ్మ అభిన్నః జగత్ స్థితే సృష్టేః లయస్య తస్మాన్నః హానిస్తస్య కదాచన. జ్ఞాని ఏవ అధిష్టానః ఏకః బ్రహ్మ అభిన్నః జగత్ స్థితే సృష్టేః లయస్య తస్మాన్నః హానిస్తస్య కదాచన. ఈ జ్ఞాని ఎలా ఉంటాడంటే, ఏవ అధిష్టానః ఏకః బ్రహ్మ, ఈ నిత్యశుద్ధ అయినటువంటి సర్వత్రా వ్యాపించినటువంటి ముక్త స్వరూపమైనటువంటి బ్రహ్మమే కదా జ్ఞాని. బ్రహ్మవిత్ బ్రహ్మయేవ భవతి, బ్రహ్మను తెలుసుకున్నవాడే బ్రహ్మ. కనుక జ్ఞాని అంటే బ్రహ్మమే. ఎప్పుడైతే బ్రహ్మ అయ్యాడో అధిష్టాన సర్వ అధిష్టాన జగత్ స్థిత, ఈ జగత్ అంతా స్థితి కలిగి ఉన్నది అంటే అధిష్టానం ఎవరు? పరబ్రహ్మ స్వరూపమే. సర్వ అధిష్టానం అంటే ఆధారం. ఈ జగత్తు జీవుడనండి, ఏమైనా అనండి, కానీ దీనన్నిటికీ ఆధారం బ్రహ్మమే. ఆధారం లేదా అధిష్టానం అంటే కుండకు మట్టి అధిష్టానం, ఆ నెక్లెస్కు బంగారు నెక్లెస్కు బంగారు అధిష్టానం, అలాగా అదే ఆధారం. ఇప్పుడు ఈ జగత్తుకు అధిష్టానం ఎవరు? బ్రహ్మమే. ఈ బ్రహ్మ ఎవరయ్యా అంటే జ్ఞానే అయినప్పుడు జ్ఞానే కదా అధిష్టానము జగత్తుకు. సమస్తమైనటువంటి ఈ జగత్తుకు సృష్టి స్థితి లయాలకంతా కూడా అధిష్టానం ఎవరు? బ్రహ్మము. ఆ బ్రహ్మమే జ్ఞాని. కనుక జ్ఞానియే ఈ జగత్తుకు సృష్టి స్థితి లయాలకు, జగత్ ఇలా ఉంది అంటే అధిష్టానం ఏకః బ్రహ్మ. ఆ జ్ఞానే, ఆ బ్రహ్మమే ఆధారం. అంటే ఏంటి దాని అర్థం? అంటే సమస్త జగత్తంతా కూడా ఆత్మ మీదనే అధ్యాస చేయబడి ఉన్నది, ఆరోపితంగా ఉన్నది, సత్యముగా లేదు. అంటే ఏదైతే ఆధారము లేదా అధిష్టానము కారణమో అదే కార్యముగా కనపడుతున్నది. ఇప్పుడు నెక్లెస్కి అధిష్టానం ఏమిటి? బంగారు. కనుక బంగారే నెక్లెస్గా ఆరోపించబడి ఉన్నది కదా. అలాగే ఈ జగత్తు సృష్టి స్థితి లయాలకు బ్రహ్మ ఆధారము లేదా అధిష్టానము లేదా కారణము అంటే ఏంటి అర్థము? బ్రహ్మమే జగత్తుగా మనం ఆరోపించి ఉన్నాం, ఆరోపించబడి ఉన్నది, అధ్యాస చేయబడి ఉన్నది. అంటే భ్రాంతి చేత మనకు అలా కనబడుతున్నది. కనుక ఇప్పుడు బ్రహ్మం ఎవరు? జ్ఞాని. జ్ఞానియే జగత్తుగా ఆరోపించబడి ఉన్నాడు కాబట్టి అధిష్టానముగా ఉన్నాడు. అంటే జగత్తంతా కూడా జ్ఞాని పైననే ఆధారపడి ఉంది. ఇప్పుడు చూద్దామండి, ఎప్పుడైతే జ్ఞాని ఆధారపడి ఉన్నాడో, ఆధారంగా ఉన్నాడో జగత్తుకి, ఈ సృష్టి స్థితి లయాలు అంటున్నామే, ఇదంతా వీటి వల్ల, అంటే ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయముల అన్నీ కూడా వీటి వల్ల జ్ఞానికి ఏమైనా అపాయమా, భయమా, హానిస్తస్య కదాచన తస్మాన్నః.
కాబట్టి జ్ఞానికి ఒక పెద్ద ప్రళయమే వచ్చిందనుకుందాం, దానివల్ల ఆయనకి ఎలాంటి భయము లేవు. ఎందుకు? ఈ జగత్తుకు ఈ లయమైందన్నా, స్థితి కలిగి ఉందన్నా, సృష్టించబడుతుందన్నా కూడా ఆధారం జ్ఞానియే కనుక జ్ఞానికి ఎటువంటి హాని లేదు. ఎందుకు? అసలు జగత్తే జ్ఞాని మీద ఆధారపడి ఉన్నది. జ్ఞాని ఎవరు? జ్ఞానే బ్రహ్మ. కనుక బ్రహ్మ మీద ఆధారపడి ఉంది అంటే ఆత్మ మీద ఆధారపడి ఉన్నది, అంటే జ్ఞాని మీదనే ఆధారపడి ఉంది. అంటే తన మీద ఆధారపడి ఎప్పుడైతే ఉన్నదో ఆ ఆధేయముగా ఉన్నటువంటిది ఆధారం వల్ల ఏమైనా నష్టపోతుందా? సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చేసుకుందామండి. మసక చీకట్లో పాము కనిపిస్తున్నది, ఇది ఆధేయము. ఆధారం ఏమిటి? త్రాడు లేదా అధిష్టానము. అది అంటే త్రాటి మీద పాము ఆరోపించబడి ఉన్నది, అధ్యాస చేయబడి ఉన్నది పాము. ఇప్పుడు ఆ కనిపించిన పాము వల్ల త్రాడుకి ఏదైనా అపాయమా, హానియా? అంటే ఏమి హాని ఉంది? అలాగే సర్వత్రా వ్యాపించినటువంటి ఉన్నది జగత్తంతా, జగత్తుకు ఆధారమైనటువంటిది బ్రహ్మమే. బ్రహ్మమే జ్ఞాని. కాబట్టి జ్ఞానికి ఏమి హాని? జ్ఞానే సర్వంగా ఉన్నప్పుడు అంతా జ్ఞానే, జ్ఞానంతో ఉన్నటువంటి పరమాత్మయే, పరబ్రహ్మమే. కనుక అటువంటి పరబ్రహ్మ స్వరూపానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎప్పుడు కూడా ఏమండి, నెక్లెస్ అయితే ఇరిగిపోతుందండి, బంగారు ఎక్కడ ఇరిగిపోతుంది? నెక్లెస్ బాధపడితే బాధపడవచ్చు, ఇరిగిపోవచ్చు, నాశించవచ్చు, నెక్లెస్ తుంటలు అయిపోవచ్చు. బంగారుకి ఏం హాని దీనివల్ల? ఎందుకు హాని లేదండి అంటే అదే కదా, ఆధారం అదే అయినప్పుడు తన మీద ఆరోపించబడిన దాని వలన అధిష్టానమునకు ఎప్పటికి కూడా హాని ఉండదు. ఏమి ప్రతి ఒక్కటి అంతే. ఏదైనా కూడా లోకంలో మన వ్యవహారికంలో కూడా కారణమైన దానికి కార్యము వల్ల ఏ నష్టం లేదు. ఇప్పుడు కుండ ఉన్నది, కుండకు మట్టి కారణం ఏమండి. కాబట్టి ఇప్పుడు కుండ అన్నది ఆరోపించాం అంతే, అంతా మట్టే, కుండ అన్నదే లేదు, కేవలం నామరూపాలతో అలా కనిపిస్తున్నది అంత మాత్రమే. నామరూపాలతో కనిపించేటువంటిది ఏమి సత్యం కాదు. కనుక ఆరోపించబడినటువంటిది దీనివల్ల ఎలాంటి హాని, కొండ పగిలిపోయిందనుకోండి, మట్టికి ఎలాంటి హాని లేదు. కనుక దీని వల్ల ఈ విషయాన్ని చాలా గొప్పగా తేజోబిందు ఉపనిషత్తు అండి, ఒక ఉపనిషత్తుల్లో ముందు ఉన్నటువంటి 108 ఉపనిషత్తుల్లో తేజోబిందు ఉపనిషత్తు అని ఒక గొప్ప ఉపనిషత్తు అండి, మంచి ఉపనిషత్తు. అద్వైత పరంగా చాలా గొప్పది ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తు చెప్తున్నదండి ఏమి, జ్ఞాని యొక్క విషయం చెబుతూ చెప్పాడండి. నా దేహ నచ కర్మాణి సర్వం బ్రహ్మైవ కేవలం నా భూతం నచ కార్యంచ నచ అవస్థా చతుష్టయం. చూడండి, చాలా గొప్ప మంత్రం ఉపనిషత్తులో. ఈ తేజోబిందు ఉపనిషత్తు చాలా గొప్ప ఉపనిషత్తు అండి. నా దేహ నచ కర్మాణి సర్వం బ్రహ్మైవ కేవలం నా భూతం నచ కార్యం చ నచ అవస్థా చతుష్టయం. ఎంత గొప్పగా చెప్పిందో చూడండి. నా దేహమే లేదు, అసలు శరీరమే లేదు, సర్వత్రా జ్ఞానం వ్యాపించి ఉన్నాడు. ఎందుకు? బ్రహ్మం ఆయనే కనుక. మరి ఇప్పుడు దేహం లేదు, నచ కర్మాణి, కర్మలు ఏమున్నాయి? దేహమే లేకపోతే, దేహం ఉంటే కర్మలు చేయొచ్చు. అది పుణ్యమా పాపమా, మిశ్రమ కర్మల, పుణ్యం చేస్తే పుణ్యలోకాలు, పాపాలు చేస్తే పాపిష్టి లోకాలు, ఇవన్నీ కథలన్నీ చెప్తూ ఉంటాం మనం. అసలు జ్ఞానికి శరీరమే లేదు కదండి. శరీరం ఉందా? శరీరం ఎట్లా ఉంది? లేదు. కాబట్టి కర్మలు లేవు. మరి ఏంటి ఆయన? సర్వం బ్రహ్మ ఏవ కేవలం, కేవలం బ్రహ్మమే.
ఉండేదంతా బ్రహ్మమే, పరమాత్మయే, ఆత్మయే. జ్ఞానికి దేహం ఉన్నట్టు మనం అనుకుంటున్నాం ఆయన శరీరాన్ని చూసి, అంతేగాని దేహం అన్నదే లేదు, సత్యంగా దేహం లేదు, ఆరోపించబడి ఉన్నది అంతే. సర్వం బ్రహ్మైవ కేవలం. ఎప్పుడైతే ఇలా ఉందో నా భూతం, భూతకాలం అనేది లేదు ఇక. అంటే ఆ శరీరం కూడా పుట్టిందే లేదు, అసలు శరీరం లేదంటే పుట్టింది ఎక్కడ? భూతకాలంలో ఒకప్పుడు ఉన్నింది, మళ్ళా చచ్చిపోతే మళ్ళా వస్తుంది. ఏమండి, అధిష్టానంగా ఉన్నది, ఆధారంగా ఉన్న అసలే ఏమీ లేదయ్యా, ఉండేది బ్రహ్మమే. నా భూతం, భూతకాలమే లేదు అంటే పుట్టిందే లేదు. అసలు జ్ఞాని పుట్టనే లేదు. పుట్టినడం అంటే అది శరీరం. అసలు శరీరమే లేదంటే శరీరం మాత్రం పుట్టిందా? మనం అవగాహన కోసం చెప్పుకుంటూ ఉంటామండి. ఏమని? ఆత్మ పుట్టదు, శరీరం పుట్టింది. ఈ మాట చాలా చోట్ల వస్తూ ఉంటుంది ఉపనిషత్తుల్లో కూడా. ఏమి ఒక ఉదాహరణగా తీసుకుంటే, ఏమి మట్టి పుట్టలేదు, కుండ పుట్టింది అంటూ ఉంటాం. కుండ పుట్టింది ఎక్కడ? ఉండదంతా మట్టి అయితే. ఎప్పుడైతే రూపనామాలుగా మనం కనిపిస్తూ ఉన్నదో మనం ఆరోపించాము దాన్ని కుండ అని. అంతేగాని కుండ పుట్టింది 2018లో పుట్టిందండి, 2017కు ముందు కుండ లేదు, 18లో కుండ పుట్టింది కానీ మట్టి పుట్టలేదు. ఇది మనకు అర్థం కావడానికి శాస్త్రం ఒక స్టెప్ కిందికి దిగొచ్చి చెప్పే మాటలే కానీ శరీరం అనేది ఒకటి ఉంది, ఏమి జగత్ అనేది ఒకటి ఉండి, ఆ జగత్తుకు మళ్ళీ ఒక కారణం ఉండి, అలా లేదు కదా. అంతా అదే, ఏదేంటి అంటున్నావు కాబట్టి అది పుట్టింది లేదు. నా భూతం, పుట్టింది లేదంటే కారణం కాదు. ఎప్పుడు కారణం కాదో నచ కార్యం. ఇక కార్యం ఉందా అండి? కారణం లేకపోతే కార్యము లేదు. అసలు బంగారే లేకపోతే బంగారు నెక్లెస్ ఉంటుందా? మట్టే లేకపోతే మట్టి కుండ ఉంటుందా? చూడండి ఒకసారి. అసలు పుట్టనే లేదు శరీరం అంటూ, అసలు ఏమీ లేదు, ఉన్నది అదే అయినప్పుడు ఈ జగత్తుకంతా కారణం ఒకటి ఉంది, అది ముందు నుంచి ఉంది కారణం. అసలు పుట్టితే రెండవది ఏదో వల్ల వస్తుంది, అప్పుడు పోతుంది, నశించిపోతుంది. అలా లేదు కదా, ఉన్నదే పరమాత్మ. దానికి ఆది అంతములు లేనివాడ, ఆది మధ్యాంతములు లేనివాడ. ఆది లేదు, మధ్య లేదు, అంతము లేదు, సర్వము తానైన వాడు, అంతా ఆయనే. కాబట్టి నా భూతం నచ కార్యం. చివరికి ఒక మాట చెప్తున్నాడు చూడండి, నచ అవస్థా చతుష్టయం. ఈ 4వ అవస్థ అనేది కూడా లేదండి. ఎంత విచిత్రంగా ఉందో చూడండి. ఉపనిషత్తు చెప్తోందండి వేదం. మనం 3 అవస్థలు ఉన్నాయనుకుంటున్నాం. ఏవి అవస్థలు? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఇవన్నంటే మెలకువ, కళ, గాఢ నిద్ర. ఈ 3తో పోల్చుకొని తురీయము, తురీయ స్థితి, అది ఆత్మ, తురీయమే ఆత్మ అని అంటున్నాం 3తో పోల్చుకొని. ఏమండి, అసలు అది పుట్టనే లేదు, లేనే లేదంటూ ఉంటే ఇక 4వ తురియం ఎక్కడ? అసలు దాన్ని తురియ అవస్థ అనడానికి లేదు. 3తో పోల్చుకొని 4వ తురియము అంటే అంటున్నాం మనం. తురియ అవస్థ, తురియ స్థితి, అదే ఆత్మ, అదే సాక్షి. ఆత్మ 3 అవస్థలకు సాక్షి అని చెప్తున్నాం. సాక్షి ఎప్పుడు ఉంటాడండి? ఒక సాక్ష్యము ఉంటే, ఇప్పుడు అక్కడ కొట్లాటో రోడ్లు ఏదో మర్డరో జరిగితే ఒక సాక్ష్యం. అసలు ఏమి లేదు, మర్డర్ లేదు, కొట్టుకునేది లేదు, ఇంకా సాక్షి ఎవడంటే? చూడండి ఎంతటి అద్వైత స్థాయి, అదే జ్ఞాని స్థాయి చూడండి. అంటే శాస్త్రము కానీ వేదం ఉపనిషత్తులు కూడా ఒక్కొక్క స్థాయిలో మన లౌకికంలో ఎలా అయితే 1వ తరగతి నుంచి అలాగే పీజీ వరకు స్థాయి భేదం ఉంటుందో వేదాంతంలో కూడా అంతే. ఏమండి, ఒక్కొక్క స్థాయిలో అలా చెబుతూ పోతుందన్నమాట. చివరికి ఉన్నది ఒకటే అయినప్పుడు 3 అవస్థలు మాత్రమే ఎలా ఉంటాయి? 3 అవస్థలకు సాక్షి ఎవడో ఉంటాడు? తురియం ఎక్కడ?
తురీయమైనదే ఉండడానికి లేదు ఇంకా. ఏమి కాబట్టి నచ అవస్థ చతుష్టయం, 4 అవస్థలు కూడా లేవు. మరి ఏంటి ఉండేది? కేవలం బ్రహ్మ ఏవ, అంతా బ్రహ్మమే. ఎంత మంచి అద్భుతమైనటువంటి మంత్రం చూడండి. ఇది తేజోబిందూపనిషత్తులో 6వ అధ్యాయంలో 105వ శ్లోకం అండి. మీకు లభ్యమయ్యేట్టుగా ఉంటే ఎక్కడైనా ఈ తేజోబిందూపనిషత్తును కొని అయినా చదవండి. ఎందుకంటే ఇది సిద్ధాంతపరమైనది కాదు. అంటే శ్రవణం చేసే గ్రంథం కాదు. అంటే సిద్ధాంత గ్రంథం కాదు. పైన తర్కబద్ధంగా కొన్ని గ్రంథాలు ఉన్నాయి, తర్కబద్ధంగా నిరూపించడానికి ఉపయోగించేటివి యుక్తాలతో, కొన్ని యుక్తుల ద్వారా. అంటే మనన గ్రంథాలు కొన్ని ఉంటాయి, అటువంటిది కాదు. ఇది కేవలం నిధిధ్యాసన. మొత్తం అన్ని మంత్రాలు కూడా నిధిధ్యాసనే. ఎక్కడ సిద్ధాంతం అన్నది లేదు, లేదా శ్రవణ మననం కాదు, నిధిధ్యాసన. అటువంటి గ్రంథం ఇది ఏమండి. కాబట్టి ప్రస్తుతం లభ్యమవుతుందో లేదో తెలియదు, కానీ తాత్పర్యాలతో సహా ఒకప్పుడు ప్రింట్ చేస్తున్నారు కృష్ణాన్నమఠ స్వామి వారు. మరి ఇప్పుడు ఉందో లేదో తెలియదు. చూడండి ఎంత గొప్పగా ఇలాగా ఆత్మ యొక్క స్థితి, జ్ఞాని యొక్క స్థితి చెప్పబడుతోందన్నమాట. ఎప్పుడైతే జ్ఞాని ఎలా ఉంటాడు, ఇక అహం బ్రహ్మేతి నిశ్చిత్య అహంభావం పరిత్యజ్య సర్వమేవ లయం యాతి సుప్త హస్తస్థ పుష్పవత్. జ్ఞాని ఎలా ఉంటాడని చెప్తోందంటే, అహం బ్రహ్మ ఇతి నిశ్చిత్య, నేనే బ్రహ్మమును అని నిశ్చయించుకున్నాడండి. ఎప్పుడైతే ఇలా నిశ్చయమైందో, సులభంగా ఉన్నటువంటి మంత్రాలు కూడా అహంభావం పరిత్యజ్య, ఈ నేను ఒక జీవుడను, ఇదే అహం భావన. అహం రూపం, అహం స్వరూపం కాదు. అహం స్వరూపం వచ్చి ఆత్మ లేక బ్రహ్మము, అది అసలైన అహం. ఇది నకిలీ నేను, అది అసలైన నేను. అహం అంటే నేను. అదేంటి నిజమైన నేను? అహం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మనే అయి ఉన్నాను, ఇప్పుడు కాదు. అది అసలైంది. ఇది డూప్లికేట్. ఎప్పుడైతే అసలైన నేను తెలియబడుతుందో, అహం బ్రహ్మ ఇది నిశ్చిత్య, ఇది ఇలాగా నువ్వు బాగా అర్థం చేసుకొని, నువ్వు నిశ్చయం చేసుకొని ఏం చేయాలి నువ్వు? జ్ఞాని ఎలా ఉంటాడు? అహంభావం పరిత్యజ్య, ఈ అహంభావనను, నేను జీవుణ్ణి అనే భావనను పరిత్యజించాలి, వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టేసినప్పుడు ఎలా ఉంటుందంటే తెలుసా అండి, అంత సర్వమేవ లయం యాతి, మొత్తాన్ని అంతటిని లయం చేసేసుకోవాలి. అసలు లయం చేసుకోవడం ఏంటండి? జీవభావం ఎప్పుడు వచ్చిందో, అహంభావన, అహంభావము లేదా అహంకారము, ఇవి ఎప్పుడైతే నేను జీవుడను, నేను ఫలానా సో అండ్ సో, ఫలానా దేశస్థుడను, ఫలానా వాడిని, ఫలానా కులం వాడిని, ఇవన్నీ ఇప్పుడు వచ్చేసాయో, ఆటోమేటిక్గా జగత్తు వచ్చింది. చూసారండి? ఈ నేనే అనే జీవుడు అనేది లేకపోతే జగత్తు ఎక్కడ? చూడండి, ఒకసారి ఆలోచించండి. గాఢ నిద్రలో నేను ఫలానా వాడిని అనే దేహ భావన లేదో, జగత్ భావన లేదు. ఈ దేహ భావన లేక జీవభావన ఉంటే జగత్ భావన వస్తూ ఉన్నది. ఎప్పుడైతే జగత్ భావన వచ్చేసిందో ఈశ్వర భావన వచ్చి కూర్చుంటుంది. ఎందుకు? ఒక కుండ ఉంది అంటే కుండ చేసిన వాడు ఉండి తీరాలి కదా. ఎప్పుడైతే జగత్తు ఉన్నది అని నువ్వు కల్పించుకుంటున్నావో జీవుడుగా, ఈశ్వరుడు ఉంటాడు. నువ్వు నీ కల్పనే, జగత్తు ఉందని నువ్వే కల్పించావు నిద్రలో. అసలు లేదు కదా నిద్రలో. కాబట్టి జీవుడను నేను అని నువ్వు కల్పించుకున్నప్పుడు జగత్తును కల్పించుకున్నావు, ఈశ్వరుడిని కల్పించుకున్నావు, 3 వచ్చి కూర్చున్నాయి. ఇప్పుడు ఏం చేయను? అహం బ్రహ్మేతి నిశ్చిత్య, నేను బ్రహ్మమును నీకు ఎప్పుడైతే నిశ్చయం అయిపోయిందో, నేను ఫలానా వాడిని అని ఎప్పుడైతే వదిలిపెట్టేశావో,
నీకు తెలియకుండానే ఏదో పెద్ద పనిగా కాదు, ఇంకా లైన్ చేయడం అంటే ఆ కుండను మట్టిలో లైన్ చేయమన్నా అంట వాళ్ళ గురువు. కనుక ఆ కుండనంతా తీసుకొని రోట్లో వేసి రోకలు తీసుకొని అంతా బాగా దంచేసి లైన్ చేసేసానండి అన్నా అంట. అలా లైన్ చేయాల్సిన పని లేదు, అలా నలగొట్టి చేయాల్సిన పని లేదు. ఏమండి, ఇప్పుడు నెక్లెస్ ఉంది, ఈ నెక్లెస్ బంగారమే అనాలంటే నెక్లెస్ అంతా కరిగించి ఇదిగో బంగారు అనాల్సిన పని ఏం లేదు, అర్థం చేసుకుంటే చాలు. ఏమంటే కుండంతా మట్టేనా అర్థం చేసుకుంటే చాలు. అలాగే ఇక్కడ కూడా ఎప్పుడైతే నేను ఫలానా అని ఇంతకాలం భావిస్తూ వచ్చానో దాన్ని వదిలిపెట్టడం అంటే తీసుకొని పోయి ఏట్లోనూ సముద్రంలోనూ వేయమని కాదు, నీవు అర్థం చేసుకోవాలి. ఇది లేనిదే, ఇది ఆరోపించబడినది, సత్యము కాదు, ఇది మిథ్య అని మన భావన నిజమైతే అహంభావనను తొలగించేస్తే మిగిలేదేంటి? సాక్షి అహం బ్రహ్మ. ఇది ఇలా నిశ్చయమైతే సర్వం ఏవలయం, మొత్తం లయమైపోతుందండి. అప్పుడు ఎలా ఉంటుందంటే చెప్తున్నాడు, సుప్తహస్తస్థ పుష్పవత్. ఒక నిద్రపోతున్నాడు అనుకోండి, నిద్రపోయేవాని బాగా గాఢ నిద్రలో ఉన్నాడు, వాని చేతిలో ఒక మంచి పుష్పం పెట్టామనుకోండి, ఏం చేస్తాడు వాడు? అబ్బా ఎంత అందంగా ఉంది పుష్పం, ఆహా ఇది దేవుడికి ఇస్తే ఎంత బాగుండునో అని భావించవచ్చు భక్తుడు. రక్తుడు అది దేవునికి ఇస్తే బాగుండు అని విరక్తుడు అనుకుంటాడు. రక్తుడు అనురక్తి, భామల పట్ల అనురక్తి కలిగిన వాడు, అరే భామకిస్తే ఎంత బాగా ఉండును అనుకుంటాడు వీడు. అదే నిద్రపోతున్నాడు అనుకోండి, గాఢ నిద్రలో వాని చేతిలో పుష్పం పెడితే వాడు ఇట్ట పులుకొని ఇది ఒక మంచి వాసన వస్తుంది, మంచి రంగుతో ఉన్నది అన్న భావన ఉంటుందా? ఉండదు. అలాగే ఎప్పుడైతే నేను బ్రహ్మమును అన్నటువంటి అసలైన జ్ఞానం లభ్యమవుతుందో, ఈ జగత్తంతా కూడా ఇంతవరకు నీకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉన్న ఈ జగత్తు, ఈ ఈశ్వరుడు, ఈ శరీరంతో ఉన్న జీవుడు, వీళ్ళంతా నిద్రపోయేవాని చేతిలో పుష్పం పెట్టినట్టంట. అంటే ఏమని అర్థం చేసుకోవాలి మనం? అంటే అంత లేని దాంతో సమానమే, అంత లేని దాంతో సమానమే. కాబట్టి ఇలాగా మన భావనను, మన జ్ఞానాన్ని జ్ఞాని అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకున్నప్పుడు ఇక అతనికి అంటూ ఇక ఏమీ అంత చేతిలో నిద్రపోయేవని చేతిలో పుష్పం పెడితే ఎలా నలిగిపోతుందో అలా నలిగిపోతుంది, లయమైపోతుందంటే జగత్తంతా. అంతేకాని ఇంకో గొప్ప శ్లోకం చెప్పాడు చూడండి, 5వ అధ్యాయంలో ఈ తేజోబిందు ఉపనిషత్తులో, అహం బ్రహ్మాస్మి నాస్తేవ నిత్యశుద్ధోస్మి న క్వచిత్ వాచా యదుచ్యతే కించిత్ మనసా మనుతే క్వచిత్ బుద్ధ్యా నిశ్చినుతే నాస్తి చిత్తేన జ్ఞాయతే నహి యోగి యోగాదికం నాస్తి సదా సర్వగం సదా నచ. అహం బ్రహ్మాస్మి అని కొన్ని ఉన్నాయి. అహం బ్రహ్మాస్మి మంత్రోయం బుద్ధి వ్యాధిం వినాశయేత్. నేను బ్రహ్మమును అని అనుసంధానం చేసుకుంటూ ఉండాలయ్యా ఎప్పటికీ. నీవు ఇంతవరకు నేను జీవుణ్ణి అనే భావంతో ఉన్నావు, ఇప్పుడు నేను బ్రహ్మను అనేటువంటి నిధిధ్యాసం చేస్తూరా అని చెప్తూ ఉంటాం కదా, అసలు అది అవసరమా అంటున్నాడు ఇప్పుడు. అహం బ్రహ్మాస్మి నాస్తి ఏవ, లేదు పో, అసలు ఉండేది అదే. రెండవ వాడు ఉంటే ఏమండి, ఎప్పుడు కూడా చూడండి ఎంత గొప్పగా చెప్తున్నదో ఉపనిషత్తు. ఏదైనా రెండవది, ఇప్పుడు ఆ బుట్టలో పూలు శిష్యుడితో చెప్పాడంటే గురువు,
ఆ బుట్టలో పూలు ఉన్నాయి, దేవునికి మనం అర్చన చేయాలి, తీసుకురారా అన్నాడు. ఎందుకు? ఒకే రకము కాబట్టి. మల్లె, చామంతి, జాజి, రోజా ఇట్లా ఉన్నాయి అనుకోండి, ఒక 5-6. అప్పుడు ఏం చెప్తాడు? ఒరేయ్, ఆ రోజా పూలు పట్టకరా అంటాడు, లేదా చామంతి పట్టకరా అంటాడు. ఏమండి? ఉన్నది ఒకటే అయినప్పుడు, రెండవదే లేనప్పుడు, ఇప్పుడు ఒకే పిల్లవాడు ఉన్నాడు అనుకో స్కూల్లో, వాడితో ఒరే రామయ్య, కిష్టయ్య, వీళ్ళంతా చాలామంది ఉంటే ఒరే వాడిని పిలిచి వాడి పేరుతో పిలుస్తాం. ఉండేది ఒకటే అయినప్పుడు ఉంటే, ఇక రెండవదే లేనప్పుడు అనాల్సిన పని ఏముందండి? అలాగే అమ్మగారులకు తెలుసు, ఉండేది ఒకటే, పప్పు చేశారు, పప్పు కూర ఒకటే. అలా కాకుండా పప్పు కూర, గుత్తి వంకాయ కూర, నూనె వంకాయ కూర, వాంగి బాతు, బిసిబేళ బాత్, ఇట్లా బాతులన్నీ రకరకాల బాతులు చేశారనుకోండి, అప్పుడు వడ్డించేటప్పుడు చెప్తారనమాట, వంకాయ కూర తీసుకురా, పప్పు కూర తీసుకురా, లేకపోతే బీన్స్ కూర తీసుకురా, ఇలాగా. ఉన్నది ఒకటే, ఏం చెప్తారు? కూర పట్టుకురా అంటారు, అంతే కదా. కాబట్టి ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అనుసంధానం కూడా లేనే లేదు, నాస్తి ఏవ. ఎందుకో తెలుసా? నిత్య శుద్ధోస్మి, నిత్యము ఉన్నటువంటి శుద్ధ, ఎలాంటి రెండవది లేదు, కల్తీనే లేనటువంటి వాణ్ణి. నా క్వచిత్, ఎక్కడ రెండవది లేదు బాబు. నిత్య శుద్ధ అస్మి, నేను నిత్యశుద్ధుడును అయ్యే ఉన్నాను, ఒక్కడినే అయ్యే ఉన్నా నేను. ఇక నేను ఒక్కడిని, నేను బ్రహ్మను. ఏంది ఇది? ఎందుకు అనుకోవాలి? నేనేనయ్యాది, నేనే అయినప్పుడు నేను బ్రహ్మను. ఆయనకు నువ్వు బ్రహ్మవా? కాదు, ఎప్పటికీ నువ్వు బ్రహ్మవే. నువ్వు బ్రహ్మవు అయ్యే ఉన్నావు అంటోంది ఉపనిషత్తు. తత్వమసి, త్వం అసి అంటోంది. ఆ పరబ్రహ్మ నీవు అయ్యే ఉన్నావు. ఇప్పుడు గురువు దగ్గర బోధ పొందుతే కాదు, అహం బ్రహ్మ అస్మి, నేను బ్రహ్మనే అయి ఉన్నాను. ఎప్పటి నుంచో కూడా నేను బ్రహ్మనేనయ్యా. కాబట్టి రెండవది నాకు వచ్చేది కొంచెం కూడా లేదు. వాచా యత్ ఉచ్యతే కించిత్. చూడండి, వాచ మాటలున్నాయి, మాటలతో నేను బ్రహ్మను, నేను ఆత్మను, ఆ మాటలు ఈ మాటలు, అవస్థాత్రయము, పంచకోశాలు, ఏందేందో చెప్తుండలా మనం. ఇట్లాంటిది ఈ మాట్లాడడం కూడా కించిత్తు కూడా లేదు. ఇంకా అసలు రెండవది ఆడది నోరు ఉండి మాటలు, ఇవన్నీ శరీరం ఉంటే కదా ఇవన్నీ నాకు. కాబట్టి మాటలు అనేది కానీ అనేది ఏమీ లేదు. మనసా మనుతే క్వచిత్, మనస్సు అనేది ఉంటే సత్యంగా ఏదైనా అది ఏదన్నా ఆలోచిస్తూ ఉంటుంది అని అంటాం మనం. అసలు మనసు ఎక్కడుంది? శరీరమే లేదు, ముందే చెప్పేసుకున్నాం మనం. మరి శరీరమే లేకపోతే ఈ వాక్ అంటే కర్మేంద్రియాలు ఎక్కడి నుంచి ఉంటాయి? ఎట్లుంటాయి? వాడికి తలే లేదంట. ఎవడు కబంధుడు ఏదో ఉంది రామాయణంలో, కబంధుడు అనుకుంటా. వాడి తలకాయ లేదంట, పొట్టలో ఉందంట తల పొట్టలో ఉంది. అంటే అర్థం ఏం చేసుకోవాలి మనం? వాడికి ఎప్పుడు తిండి యాస అని అనుకోవాలి. తలంతా పొట్టంటే, అంతేకాని తలకాయ లేకపోతే మనిషి ఉంటాడా? తల లేకపోతే ఏమండి? అలాగా మనస్సు అనేది లేనప్పుడు ఆలోచించడమే ఉంది. బుద్ధ్యా నిశ్చినుతే నాస్తి, బుద్ధి నిశ్చయించడం అనే మాట కూడా లేదయ్యా బాబు. ఇక చిత్తేన జ్ఞాయతే నహి, చిత్తం అనేది ఒకటి ఉండి జ్ఞాయతే తెలుసుకుంటూ ఉండడం, నహి లేదు, ఇంకేమీ లేదు. యోగి యోగాధికం నాస్తి, అదండి. ఈ యోగి యోగము ఇట్లాంటి ఎప్పుడు కూడా లేనే లేవు. అబ్బో, కర్మయోగము, భక్తి యోగము, విశ్వరూప సందర్శన యోగము, జ్ఞానయోగము, అబ్బా ఎన్ని యోగాలండి, ఎన్నో యోగాలు.
ఆ యోగాలు చేసేవాడు. ఆ యోగమే కాదు, ఈ ప్రాణాయామాది యోగాలు. అసలు యోగే లేకపోతే యోగం ఉంటుందండి? ఎంత విచిత్రంగా ఉంటుంది. యోగి యోగాధికం నాస్తి. ఈ యోగి యోగాదులు, యోగము అంటే అంటప్పటికి మిగిలినవన్నీ కూడా భక్తి యోగము వేసుకోండి. అన్ని యోగాలు, కర్మయోగము, జ్ఞానయోగము, ఏమండి అన్నీ వేసుకోండి. ఇంకా యోగి యోగ ఆధికం అంటే మొదలైనటివి నాస్తి లేదు. ఇదేదో ఉత్త పుక్కిటి పురాణం కాదండి చెప్పేది. మళ్ళీ చెప్తున్నా, దొరికితే గ్రంథాన్ని తప్పనిసరిగా ఇంట్లో తెచ్చిపెట్టుకొని అప్పుడప్పుడు 4 శ్లోకాలు చదవండి. తేజోబిందూపనిషత్, ఈ ఉపనిషత్తు పేరండి. ఒకప్పుడు హైదరాబాదులో ఆయన కృష్ణ అన్నమాట స్వామిని ఉండేవారు, ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు అనుకుంటాను. మధ్య ఏదో ఆరోగ్యం బాగలేదని దిల్సుఖ్ నగర్లో వారు ప్రింట్ చేసి ఉన్నారు ఒకప్పుడు, చాలా ఏళ్ళ కిందట, 20-25 ఏళ్ళకి ముందు. మరి ఇప్పుడు దొరుకుతుందో లేదో తెలియదు. యోగి యోగాధికం నాస్తి. యోగి లేనప్పుడు యోగాలని చూస్తే యోగే లేడు. యోగి అనేటట్టుగా ఆయనకు ఒక శరీరం ఉండాల, ఉంటే కదండి. గాలి పీల్చుకో బాబు పూరకం, గాలి పీల్చు బాబు ఏమి అలా వదలగాకు కుంభకం, వదిలే బాబు రేచకం. పూరకం, కుంభకం, రేచకం. శ్వాస పైన ధ్యాస పెట్టు బాబు. ఏంటి ఈ శ్వాస? నీకు ముక్కులే లేవు. మీకు విచిత్రంగా కనపడవచ్చు మనకు, మీకంటే మనకు ఎందుకు ముక్కులు లేవు సార్? లేకపోతే గాలి ఎట్ట? నిజంగా నీకు ముక్కులే అనేది ఉంటే ఎప్పటికీ ఉండాలి. గాలి నిద్రలు ఎట్లా పోయినాయి చెప్పు? క్షణము మారిపోతున్నాయే. నువ్వు గాలి పీల్చేదనుకుంటున్నావు, గాలి పీల్చడాన్ని తెలుసుకునే జ్ఞానాన్ని నువ్వు మర్చిపోతున్నావు. జలుబు చేస్తే ఊపిరి ఆడలేదంటావే, జలుబు చేస్తే ఊపిరి ఆడలేదు. నా ముక్కులు బిగసపోయినాయి. ముక్కులు తెలుసుకునేవాడివయ్యా నువ్వు. నా ముక్కులు బిగసపోయినాయి సార్, ఏదైనా ముక్కుల్లో డ్రాప్స్ వేస్తే బాగుండు. కాబట్టి ముక్కులు నువ్వు తెలుసుకునేవాడివే, ముక్కా నువ్వా? విచిత్రంగా ఉంది కదా. కాబట్టి యోగి యోగం ఎప్పటికీ లేవు, ఎప్పటికి ఇప్పుడు అని కాదు. సదా సర్వగం సదా నచ, ఏది ఎప్పటికీ లేనే లేదు. సర్వగం సదా నచ, ఈ మరియు ఇవన్నీ కూడా సదా ఎప్పటికీ లేవు, ఎప్పటికీ కానీ లేనే లేవు. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు పోయేటివి కాదు, ఎప్పటికీ లేనే లేవు అని ఇలాగా ఈ భావనను తెచ్చుకుంటూ ఉంటాడు జ్ఞాని. కాబట్టి 7వ శ్లోకంలో ఏం చెప్తోంది? జ్ఞాని ఏవ అధిష్టాన ఏకః బ్రహ్మ అభిన్న జగత్స్థితి. జ్ఞానేనయ్యా బ్రహ్మ. కనుక ఈ బ్రహ్మ ఎట్లా అయితే అన్నిటికీ అధిష్టానమో, జ్ఞానే అన్నిటికీ అధిష్టానం. కనుక ఆయన పైన ఆధారపడి బ్రహ్మ పైన లేదా జ్ఞాని పైన ఆరోపించబడి ఉన్నది జగత్. ఈ ఆరోపించబడినటువంటి దాని వలన జ్ఞానికి ఏ నష్టం అన్నాడు. చూశారండి? ఇప్పుడు అది ఆ జ్ఞాని మనం కావాలి, మనకు ఆ భావన దృఢపడాలి. ఇంతవరకు మనం అహం జీవ అనేదో ఏదో ఉన్నాం. నేను ఫలానా వాడిని. వాట్ ఈజ్ యువర్ నేమ్? నీ పేరు ఏమి? నీ ఊరు ఏది? నీ పేరు అంటే నువ్వు ఉన్నావు, నీకు ఒక పేరుంది. నీవు ఎవరు? చూడు. సరే, బాగుంది. 8వ శ్లోకం చూద్దాం, మంత్రం చూద్దామండి. 8వ మంత్రం. అవస్థాత్రితయాతీతః తురీయః ప్రత్యగద్వయః బ్రహ్మ అభిన్నోస్మి కూటస్థః సాక్షి నిత్యదృగీరితః. జ్ఞాని తన అనుభవాన్ని చెప్తున్నాడండి. తన యొక్క ఆత్మజ్ఞానం యొక్క అనుభవంలో ఎలా ఉంటున్నాడు. అవస్థాత్రితయాతీత అవస్థాత్రితయాతీత తురీయ ప్రత్యేక అద్వయ
బ్రహ్మ అభిన్న అస్మి కూటస్థ సాక్షి నిత్య దృక్కీరిత. నేను ఎట్లా ఉన్నానయ్యా, నేను బ్రహ్మ అభిన్న అస్మి, బ్రహ్మ కంటే నేను భిన్నమైనటువంటి వాడిని కాదు. బ్రహ్మే నేను, బ్రహ్మ నేను ఒకటే. భిన్నము అంటే వేరువేరుగా, అభిన్నము అద్వయము రెండు కాదు. నేనే బ్రహ్మ అభిన్నము నేను. కనుక అవస్థ త్రితయ అంటే త్రితయము అంటే మూడుకి అతీతం. అంటే మూడు అవస్థల కంటే అతీతమైనటువంటి, అంటే మూడు అవస్థల కంటే వేరైనటువంటి, మూడుని దాటివేసినటువంటి వాణ్ణి నేను. తురీయ నాలుగో వాణ్ణి. మూడు అవస్థలు తెలుసు మనకు: జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ మూడింటికంటే అన్యమైన వాడిని నేను, తురీయుణ్ణి. ఈ భావన చాలాసార్లు చెప్పుకొని ఉన్నాం, మాటికి చెప్పుకున్నా కూడా మనకు లా ఉంటుంది. ఎందుకంటే రోజుకి 24 గంటల కాలాన్ని మనం నిర్ణయించామనుకోండి, సపోజ్ 3 అవస్థలే ఉంటాయి. ఈ 3 అవస్థలు, ఈ 3 స్థితులు, 3 స్టేజెస్, 3 డైమెన్షన్స్, 3: మెలకువ, కళ, సుషుప్తి. అంటే పగలు కూడా కళలు కనొచ్చు, పగలు కూడా నిద్రపోవచ్చు, అది నిద్రావస్థే, సుషుప్తి అవస్థే అది. పగలు కూడా కళలు కనొచ్చు, నిద్రపోవచ్చు. కాబట్టి అలా కాదు, ఉన్నది మూడిట్లోనే ఉంటుంది మన అనుభవం అంతా కూడా. ఈ మూడిటిని మూడిట్లో ఉండేవాడినే నేనా నేనే అని అనుకుంటూ ఉంటాం మనం. నేనే ఇప్పుడు మెలకువలో ఉన్నా, నేనే కలగన్నా, నేనే గాఢ నిద్రపోయినానని శాస్త్రం అలా చెప్పడం లేదు. ఆ మూడిట్లో 3 జీవులు ఉన్నారు. మెలకువలో ఈ శరీరమే నేను అనుకునేవాడు వాడు విశ్వడు అనబడేవాడు. ఏమండి? కలలో ఉండే ఆ శరీరాన్ని అభిమానించేవాడు తైజసుడు అనబడేవాడు. గాఢ నిద్రలో ఉండేటువంటి వాడు ప్రాజ్ఞుడు అనబడే జీవుడు. జీవభావంతో, ఎప్పుడైతే మనమంతా జీవభావంతోనే, దేహభావనతోనే ఉన్నాం కనుక ఆ స్థూల శరీర దేహ అభిమాని విశ్వడు, సూక్ష్మ శరీర అభిమాని తైజసుడు, కారణ శరీర అభిమాని ప్రాజ్ఞుడుగా లెక్కాచారం వేశాం. నేను ఈ మూటికి సంబంధించిన వాడిని కాదు, ఆ మూటి విషయాలను తెలుసుకుంటూ ఉన్నాను కనుక నేను తురియం, 4వ వాడిని. మూటికి సంబంధం లేదు నాకు, అంటే సపరేట్, నేను వేరుగా ఉంటూ మూడింటిని తెలుసుకుంటూ ఉన్నా. అవును కదండి? ఒకరోజు సాయంత్రం పూట కూర్చోండి, మీరు ఉదయం నుంచి ఏమేమి జరిగిందో మీరు గుర్తుంచుకుంటూ రండి. ఉదయం నుంచి అంటే అన్నీ గుర్తు లేకున్నా కొన్నైనా గుర్తుకుంటాయి. అంటే ఉదయం నుంచి మీ అనుభవాలను మీరు గుర్తుంచుకుంటూ ఉన్నారన్నమాట. అంటే మీ జ్ఞానంలో ఉన్నది మీ మెలకువ, మీ జ్ఞానంలో, అదే మన జ్ఞానంలో ఉన్నది మన మెలకువ. అంటే ఈ మెలకువ స్థాయి అంతా గుంపుగా చేసినట్టుగా, ఒక చోట చేసినట్టుగా చేసేస్తే అంతా ఎక్కడుంది ఇప్పుడు? జాగ్రత్త అవస్థ నాలో ఉన్నది, నాలో జాగ్రత్త అవస్థ ఉన్నది. నేను కాదు జాగ్రత్త అవస్థలు, నాలో ఉన్నది అది. ఎందుకు? నేనే కదా చెప్తున్నా పొద్దుటి నుంచి ఏం జరిగిందో. నిద్రపోయామనుకోండి, కళ వచ్చింది. కళనంతా గుంపు చేసి చెప్తున్నాం, గుంపుగానే చెప్తాం. కళ అంత భలే కళ వచ్చిందయ్యా నాకు, చాలా గొప్ప కళ వచ్చింది, కళను గురించి అంతా చెప్తామన్నమాట, కళనంతా కలిసి. అలాగే గాఢ నిద్రపోయినాను, నాకు ఏం గుర్తులేదు, హాయిగా దాన్నంతా గుంపు చేసి చెప్తున్నావు. వచ్చిన ఇబ్బంది అంతా ఎక్కడ తెలుసా? మెలకువలోనే. మెలకువను గుంపుగా చేసి చెప్పుకున్నట్టుగా లేదు మనం. ఎందుకు? ఉదయం ఇడ్లీ తిన్నాం, తర్వాత కాఫీ తాగాం, తర్వాత పేపర్ చూసాం, తర్వాత టీవీ చూసాం, ఎవరితో ఇదంతా ఏదో సపరేట్గా జరిగినట్టు ఉంటుంది. వాస్తవానికి కళలో కూడా ఇట్లే జరుగుతుంది, అక్కడ కూడా. అయినా ఏం చేస్తాం? కళనంతా చెప్తాం. ఇది అలవాటు చేసుకోవాలి మనం కూడా. సాయంత్రం అవుతూనే 6 గంటలప్పుడు హాయిగా కూర్చొని కుర్చీలో ఉదయం నుంచి ఏం జరిగింది. ఇప్పుడు మెలకువను అనుభవించే వాడినా, నేను మెలకువను గమనించిన వాడినా? గుర్తుపెట్టుకోండి ఒకసారి.
ఆ మెలకువ స్టేజీని, ఆ జాగ్రత్త అవస్థనంతటినీ చెప్తున్నారంటే, మనం చెప్తున్నామంటే ఆ జాగ్రత్త అవస్థకు సాక్షినే కదా, నేను చూసినవాడినే కదా. నిజానికి అలా కాకుండా జాగ్రత్త అవస్థను అనుభవించిన వాడిని అనుకోండి. సపోజ్ బాగా విచారణ చేయండి మనసులో. ఉదయం ఇడ్లీ తినేసారు, అయిపోయింది కదండి. మధ్యాహ్నం భోంచేశారు, అయిపోయింది కదా. మధ్యలో కాఫీ తాగారు 10 గంటలకి, అయిపోయింది కదా. నిజంగా కాఫీ తాగిన మీరే మధ్యాహ్నం భోంచేసేట్టుగా ఉంటే, కాఫీ తాగిన వాడు మధ్యాహ్నానికి లేడండి. వాడు ఆ తాగడంతో పని ముగించుకొని వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం భోంచేసేవాడు మళ్ళీ ఏం చేస్తున్నారు సార్ అంటే భోంచేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు సార్ అంటే పడుకొని నిద్రపోతున్నాడు. చూసారా? కాఫీ తాగేవాడు, భోంచేసేవాడు, నిద్రపోయేవాడు, ఎన్ని స్టేజెస్. కనుక మెలకువను కూడా గుంపుగా చూసేది మనం అలవాటు చేసుకుంటే, ఒక్కసారిగా ఉదయం నుంచి సాయంత్రం ఏం జరిగిందో దానికంటే కూడా నేను సాక్షిని. జాగ్రత్త అవస్థకు సాక్షిని, స్వప్నావస్థకు సాక్షిని. సాక్షి అంటే ఏంటి? మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. సాక్షి అనేటప్పటికీ సాక్షి పేపర్ కాదు. సాక్షి అనేటప్పటికీ చాలా పేపర్లు ఉన్నాయి. ఆంధ్రజ్యోతి అంట, ఈనాడు అంట, ఈటీవీ అంట, ఏబిఎన్ టీవీ అంటే చాలా ఉన్నాయండి. అది కాదు. సాక్షి అంటే కొట్లాట జరుగుతూ ఉందనుకోండి, ఆ కొట్లాటలో తాను పాల్గొనకుండా కొట్లాట జరిగే చోట ఉంటూ ఆ అనుభవాన్ని పొందినటువంటి వాడు సాక్షి. కొట్లాటే కాదు, ఏదైనా కానీ ఒక సన్నివేశంలో ఉండాలి, తాను పాల్గొనకూడదు, తాను గమనించేవాడిగా ఉండాలి. వాడిని సాక్షి అంటాం. ఇప్పుడు మెలకువలో ఉంటూ మెలకువను అనుభవించేవాడు కాదు, మళ్ళీ ఆ అనుభవించేవాడిని, ఆ అనుభవాలను గుర్తుంచుకుంటూ ఉండేవాడు, వాడిని నేను. అందుకే మెలకువనంతా కూడా చెప్పేస్తున్నా. అలాగే స్వప్నానికి సాక్షిని, సుషుప్తి అవస్థకు సాక్షిని. అంటే ఇప్పటికి నేను మూడిట్లో ఉంటూ 3 కూడా అంటని వాడినా కాదా చెప్పండి? ఈ 3 కాకుండా 4వది ఎక్కడైనా ఉందేమో మీ అనుభవంలో చెప్పండి. లేదు. ఈ 3 శరీరాలే కదండి. కాబట్టి మీరు 3 శరీరాలు లేనివాడు కదండి. అంటే శరీరమే మనం కాదు. కాబట్టి తురీయ. తర్వాత ప్రత్యేక అద్వయ. అదండి కావాల్సింది, ఇదేనండి. ఇట్లా ఈ విధంగా చెప్తాయండి శాస్త్రాలు. ప్రత్యేక అద్వయ, ప్రత్యేగాత్మను నేను. అద్వయ 2 లేవు, ఇంకా అద్వితీయుడను నేను, రెండవది లేనివాడను. నా స్వరూపం ఇది. ఎవరయ్యా నేను? బ్రహ్మ అభిన్న అస్మి. బ్రహ్మ కంటే అభిన్నుడను అయ్యే ఉన్నా. అంటే బ్రహ్మమే నేనుగా ఉన్నాను ఎప్పటి నుంచో. బ్రహ్మ అభిన్న అస్మి. అస్మి అంటే అయి ఉన్నాను. అహం బ్రహ్మాస్మి. నేను బ్రహ్మనే అయి ఉన్నాను. కూటస్థ అంటే చలనం లేకుండా ఒకే చోట్లో ఉంటే కూటస్థము అంటారండి. కాబట్టి నాలో మార్పులు ఏమీ లేవు. సాక్షి, ఇక్కడ పదం వచ్చిందండి మళ్ళీ. సాక్షి అనే పేరుతో నిత్య దృక్. అది ఎవరు నేను తెలుసా? నిత్యము అంటే ఆల్వేస్, ఎప్పటికీ. దృక్ స్వరూపం అంటే ద్రష్ట, చూచేవాడిని. దృశ్యము కాదు. దృక్ దృశ్య వివేకం అని గ్రంథం రాశాడండి శంకరులు. మీకు లభ్యమైతే బాగా అధ్యయనం చేయండి. దృక్ దృశ్య వివేకం. దృక్ ఒకడే అంటే చూచేవాడు, చూచే జ్ఞానం. దృశ్యము అనేకం. సపోజ్ 1,00,000 ప్రాణులు ఉన్నాయి లోకంలో, చరాచరములు 1,00,000 అనుకుంటే 99,999 దృశ్యములే. దృక్కు ఒకడే. ఏమండి? 1,00,000 ఉన్నాయి అనుకోండి సపోజ్, అన్నీ కలిపితే 1,00,000 నాతో కలుపుకుంటే. అయితే ఆ 99,99,999 దృశ్యములే. నేను అనబడే ఒక్కటే దృక్. చూసారండి? ఈ దృక్ లేకపోతే దృశ్యము లేదు.
ఏమండి, అర్థమవుతుంది అనుకుంటా ఈజీగా. కాబట్టి నా పైన ఆధారపడే దృశ్యములు ఉన్నాయి, నేను ఆధారం, నేను చెప్పాలి పై లోకాల వరకు కూడా. నేనంటే నేను అనబడే జ్ఞానం. నేను ఎటువంటి వాడిని? ఒకప్పుడు కూడా దృశ్యమును కాదండి, ఎప్పుడు కూడా దృక్కు దృశ్యము కాదు. సబ్జెక్ట్ ఈజ్ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ ఈజ్ ఆబ్జెక్ట్, ఎప్పటికీ ఆల్వేస్ అంతే. ఏమండి, విషయములు అనేకం ఉంటాయి ఎప్పుడు కూడా. విషయి ఒకడే, సబ్జెక్ట్ ఒకటేనండి ఎప్పుడు కూడా. ఓన్లీ వన్ ఐ, అది ఐ, నేనే. ఐ అనేది ఒకటే ఎప్పటికీ. యూ 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 అని ఎంతమందితోనైనా మనం చరించవచ్చు. హీ, షీ, ఏమండి, దిస్, దట్, ఇట్, ఏమైనా చెప్పండి, అవి అనేకం. యూ అనే అది కూడా ఆయన ఎంతమంది ఉంటే వాళ్ళంతా, యు ఆర్ ఏ బాయ్, యు ఆర్ ఏ గర్ల్, యు ఆర్ ఏ ఉమెన్, చూడండి యూ ఎంతమంది ఉపయోగ. బట్ ఐ ఆమ్ ఏ రిటైర్డ్ టీచర్, ఇంకలేదు ఐ అని దానికి మళ్ళీ యూ అనలేము, ఏదో ఇంగ్లీష్కి వెళ్ళిపోయినానా. కాబట్టి నేను అనేది నేను ఒకటేనాడు ఎప్పుడు కూడా. నీవు 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 అని అందరితో కూడా మనం మాట్లాడచ్చు, చేయొచ్చు. అతడు, ఆమె, అది అనేది కూడా అన్నిటితో చరించవచ్చు. నేను అనేది మాత్రం ఓన్లీ ఉన్నాయి. చూసారండి, ఏంటండి అంటే నేను వస్తే నేను, మీరు మాట్లాడేటప్పుడు నేను అంటారు మీరు కూడా. ఇంకొక నేననే అది అనాల్సిందే ఏమండి. కనుక నేనే దృక్, ఎటువంటి వాడిని? నిత్య దృక్, ఈ రీత చెప్పబడుచున్నానండి. నేను ఏ విధంగా చెప్పబడుతున్నానో, కూటస్థ, సాక్షి, నిత్య దృక్ అనే పేర్లతో నేను వ్యవహరించబడుతున్నా. ఇన్ని అనుకుంటారు మళ్ళీ మీరేమన్నా. కాదు కాదు కాదు, ఒకటే. ఈడెవడండి కూటస్థుడు, ఈడెవడండి సాక్షి, ఈడెవడండి మళ్ళీ ద్రష్ట, ఇలా అనుకోవద్దు బాబు. ఇంతమంది ఉండాలనుకోవద్దు. ఇవన్నీ ఒకేది. వృక్షము, చెట్టు, పాదపము, ఇవంతా ట్రీ అంటామేమో, పేడ్. చూడు ఎన్ని పేర్లు ఒక చెట్టుకే. అలాగే ఇవంతా ఊరికి అనుకోవడమే, పేర్లే, ఉండదు ఒకటే. కనుక నేను అవస్థాత్రితయాతీత తురీయ ప్రత్యేకద్వయ బ్రహ్మ అభిన్నోస్మి కూటస్థ సాక్షి నిత్యదృక్ ఈరిత అంటే చెప్పబడుతున్నది అని చెప్పబడుతున్నది. నన్ను గురించి ఇన్ని పేర్లతో చెప్తుంది. అయితే నేను ఎటువంటి వాడిని? నేను ఈ 3 అవస్థలకి సాక్షిగా ఉంటున్నా. కనుక ఈ భావాన్ని మనం తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి? శంకరులు నిర్వాణ దశకమని 10 శ్లోకాలు రాశారండి. 10 శ్లోకాలతో. దాని పేరు నిర్వాణ దశకం. దాన్నే దశశ్లోకి అని కూడా అంటారండి. దశశ్లోకి అని. ఈ 10 శ్లోకాల పైన సంస్కృతంలో సిద్ధాంత బిందువు అని భాష్యం రాశారండి మధుసూదన సరస్వతి. పెద్ద పేరండి అద్వైత సిద్ధాంతంలో ఈ గ్రంథానికి. సిద్ధాంత బిందువు అనే గ్రంథానికి గొప్ప పేరు అన్నమాట. చాలా గొప్ప అద్వైత గ్రంథం అని. ఏది? ఈ 10 శ్లోకాలు శంకరాచార్య రాసిన దశశ్లోకి లేదా నిర్వాణ దశకం, ఈ 10 శ్లోకాలకే ఆయన పెద్ద గ్రంథం రాశాడు. చాలా గొప్ప గ్రంథం అని పేరు. అద్వైతంలో దీన్ని ఆ సిద్ధాంత బిందు చదవని వాడంటూ వేస్ట్ ఫిలో అంటున్నానని అనుకోవద్దండి. కాబట్టి చాలా గొప్ప 10 శ్లోకాల పైన ఆయన భాష్యం సిద్ధాంత బిందు చాలా గొప్పది. దాంట్లో ఒక చిన్న భావన చెప్తున్నా చూడండి. ఏమంటున్నాడు అనుభవంలో శంకరాచార్య వారు చూడండి. నా జాగ్రత్ నా మే స్వప్న కోవా సుషుప్తి నా విశ్వ నవా తైజస ప్రాజ్ఞకోవా అవిద్యాత్మకత్వాత్ త్రయాణం తురీయ తత్ ఏకో అవశిష్ట
శివ కేవలోహం, అన్నిట్లో మకుటంగా తదేకో వశిష్ట శివ కేవలోహం అని వస్తూ ఉంటుంది 4వ లైన్. ఏమండి? న జాగ్రన్న మే స్వప్న కో వా సుషుప్తి న విశ్వో న వా తైజస ప్రాజ్ఞ కో వా అవిద్యాత్మకత్వాత్రయాణం తురీయ తదేకో వశిష్ట శివ కేవలోహం. చూడయ్య బాబు, నా జాగ్రత్త, నాకు ఈ జాగ్రత్త అవస్థ లేదు. నా మే స్వప్న, నాకు ఈ స్వప్నావస్థ కూడా లేదు. నవా సుషుప్తి, గాఢ నిద్ర లేదు. ఏమిటండి లేవా అంటే జీవుడుగా కాదు బాబు చెప్పేది ఇక్కడ. నేననేది ఆత్మగా, బ్రహ్మగా. ఎప్పుడైతే బ్రహ్మగా అన్నామో, ఇంతకుముందే చెప్పుకున్నాం మనం, తేజోబిందు ఉపనిషత్తులోని ఒక మంత్రం చెప్పుకున్నాం. ఈ అవస్థాత్రయములో ఇవెంత ఆరోపించబడినాయి కానీ నిజముగా లేవు. నువ్వు సాక్షివి. నీవు కేవల దృక్, మూడింటిని తెలుసుకుంటూ ఉన్నావు. నువ్వు 3 అవస్థలు నీకెలా ఉంటాయి? 3 నిత్యము తెలుసుకుంటూ ఉండేవాడివి నువ్వు. కాబట్టి ఈ జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థలు లేవు. అద్వైత సిద్ధాంతం ఎప్పుడు ఇట్లే ఉంటుందండి. నిషేధ పద్ధతి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని. విధి అంటే ఇది 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 అని చెప్పడం. నిషేధం అంటే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని చెప్పడం. మనం అంతసేపు ఈ 3 ఉన్నాయనే, 3 శరీరాలు ఉన్నాయి, 3 అవస్థలు ఉన్నాయనే జీవుడిగా భావిస్తున్నాం. ఇప్పుడు ఒక్కసారి మనం ఈ అర్థం చేసుకోవాలి. జాగ్రత్త అవస్థలో ఉండేది నేను కాదు, స్వప్నావస్థ కాదు, సుషుప్తి అవస్థ కాదు. అలాగే ఇంతకుముందే చెప్పాను మీకు, నా విశ్వో నవా తైజస ప్రాజ్ఞకోవా న, విశ్వడు నేను కాదు. ఎవడోడు జాగ్రత్త అవస్థలో, జాగ్రత్తలో మెలకువలో ఉండేటువంటి దేహమే నేను అని అభిమానించేవాడు, అభిమానించే జీవభావంతో ఉండేవాడు, ఉండే జీవుడు, వానికి ఒక పేరు పెట్టారు విశ్వడు అని. అదే ఓంకార సాధనలో అదే ఆకారము. అదే సమిష్టిలో వైశ్వానరుడు. ఎక్కడున్నాడు వాడు? జాగ్రత్త అవస్థలో. స్వప్నావస్థ కళ. ఇక్కడ స్వప్న శరీరంతో, ఈ స్వప్నములో కళలు గంటూ ఆ శరీరంతో సుఖదుఖానుభవాన్ని పొందుతూ ఉన్నాడే అక్కడ ఒక దేహాన్ని, వాణ్ణి వెస్టిగా ఇండివిజువల్ జీవుడుగా తైజసుడు అన్నారండి, తన తేజస్సుతోనే. అదే ఓంకార సాధనలో ఉకారం. అదే సమిష్టిలో అంటే దేవుడు సంబంధంగా హిరణ్య గర్భుడు లేదా సూత్రాత్మ. తర్వాత 3వది సుషుప్తి అవస్థ, గాఢ నిద్రావస్థ. గాఢ నిద్రావస్థలో ఈ శరీరం అయితే లేదు, అక్కడ ఒక శరీరం ఉంది, ఆనందం అనే అనుభవాన్ని. లేకపోతే అక్కడ ఏమీ లేకపోతే ఆనందం ఎవరికి లభ్యమైనది? ఆనందమే స్వరూపముగా ఉన్నది, ఆనందమే స్వరూపముగా ఉన్నది. అయితే ఎట్లా ఉంది? అజ్ఞానావస్థలో ఉన్నది. అజ్ఞానము అంటే ఏమి తెలియదు అన్న స్థాయిలో ఉంది. అలా ఉంది కనుక అక్కడ ఆ కారణ శరీరం అన్నారు, దాన్ని అజ్ఞానం కనుకనే కారణ శరీరం అన్నారు. అక్కడ ఆ శరీరాన్ని అభిమానించేటువంటి జీవుడిని ప్రాజ్ఞుడు అన్నారండి. అదే ఓంకారం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అక్కడ మకారము అనే శబ్దం, ఓం అంటున్నామే అక్కడ లయం, అది మకారం. వెరసి అకార ఉకార మకారములు ఓంకారం అయింది, 3 అవస్థలు. సమిష్టిలో అయితే అతన్ని సమిష్టి సుషుప్తి అవస్థను, అంటే అందరినీ కలుపుకుంటే ఉండేటువంటి గాఢ నిద్రావస్థను అనుభవించేటువంటి సమిష్టి శరీరాన్ని ఈశ్వరుడు అన్నారండి. ఏంటో చాలాసార్లు చెప్పాను అనుకుంటాను బహుశా.
ఒక విచిత్రం గుర్తు చేస్తాను చూడండి. ఇప్పుడు మీకు అకార ఉకార మకారములు ఈ మూడు నేను కాదు, అందుకే ఓ అయిపోయింది. ఎవరు నేను? ఈ మూడింటిని ఉచ్చరించేటువంటి మూడు కంటే వేరుగా ఉండి ఉచ్చరిస్తున్నా. ఆ సంధిలో ఆకార ఉకారం అనే సౌండ్ మూడు కలిస్తే ఓం అయింది. నేను ఆ మూడింటిని తెలుసుకుంటూ ఉన్నా. ఏమండి, ఆ ఆకారం ఎవరండి? జాగ్రత్త అవస్థ కదా. జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి జీవభావము, వాడిని ఏమన్నారు? విశ్వడు అన్నారు. అంటే ప్రపంచమంతా కలిసిపోయి ప్రపంచమంతా తిరుగుతూ ఉంటాడు, విశ్వమంతా. కాబట్టి విశ్వడు. ఇప్పుడు ముగ్గురు దేవుళ్ళకి పోతాం చూడండి. బహుశా మీరు వినే ఉంటారు. విశ్వడు ఎవరు? స్థితికారకుడు ఎవరు? విష్ణువు. విశ్వం వషట్కారో అని విష్ణు సహస్రనామాలో ఎత్తుకుంటూనే విశ్వ అనే పేరు వస్తుందండి. ఆయనంట విష్ణువు స్థితికారకుడు. ఆయన పొట్టలో నుంచి వచ్చాడటండి బ్రహ్మగారు. అంటే అర్థం ఏమిటి? ఆయన బాగా పొట్టలోంచి రావడం అంటే కడుపు హాయిగా తింటే పడుకుంటే కళ వచ్చేస్తుంది మనకు కూడా. తైజసుడు ఆయనే హిరణ్య గర్భుడు. తన పాటికి తను బంగారును పెట్టుకొని ఉంటాడు. ఎట్లయితే తైజసుడు తన తేజస్సుతోటే. అందుకే బ్రహ్మగారికి ఏం పని లేదు, ఎప్పుడు రాసుకుంటూ ఉంటాడంటే అందరి తలకాయల మీద, మన తలకాయల మీద అందుకే ఆయన సృష్టికర్త అన్నారండి. చూసారా? ఇక చివరిలో ప్రాజ్ఞుని లెక్కాచారం వేసాం కదండి. గాఢ నిద్రలో సమిష్టిలో అయితే చెప్పాను ఇప్పుడు ఇంతకుముందే. ఈశ్వరుడు అన్నామే, మనకు సింబాలిజంతో శివుణ్ణి పెట్టారండి. శివం అంటే శుభం లేదా ఆనందం, ఆయనే ఆత్మ బ్రహ్మ. అయితే అదే కదా గాఢ నిద్రావస్థ ఎట్లా ఉంటుంది? ఆనందం. అయితే ఏముంది ఇంకా ఆయనతో పాటే? అజ్ఞానం ఉంది. అలాగే శివునితో పాటుగా మాయాశక్తి ఉన్నది. ఇద్దరు ఎట్లా ఉన్నారు? అర్ధనారీశ్వరుడు. సగము జ్ఞానము, సగం అజ్ఞానం. ఇదంతా మీకు సింబాలిజం కోసం పోతే టాపిక్కే పోతుంది. చూసారా? కాబట్టి నేను ఎవరండి చెప్తున్నాడు ఇప్పుడు. నవిసో నవా తైజస ప్రాజ్ఞకోవా, ఈ మూడు నేను కాదు. అవిద్యాత్మకత్వాత్, అవిద్య వల్ల, అజ్ఞానం వల్ల, ఇవంత అవిద్యాత్మక అజ్ఞానము చేత కల్పించబడినది. ఏంటి? త్రయాణం, ఈ మూడు కూడా కల్పించబడినాయి బాబు. మూడు అవస్థలు, ఈ ముగ్గురు జీవుళ్ళు ఈ విధంగా. మరి నేనెవడిని? తురీయ. కాబట్టి నేనెవరో? తత్ ఏక అవశిష్ట. ఇవంతా తీసేస్తూ పోతే మిగిలింది ఎవడు? ఒక్కడనే. తత్ ఏక, ఒక్కడనే. ఎవరు? నేను శివ. కేవల అహం. ఈ అహం నేనున్నానే, నేను కేవల పరబ్రహ్మ స్వరూపాన్ని. తదేకో అవశిష్ట శివ. శుభంకరమైనటువంటి, ఇప్పుడు చెప్పుకున్నాం. శివం అంటే సత్యం, శివం సుందరమే ఆత్మ. శివం అంటే ఆత్మ. ఆంధ్రకోపనిషత్తులో వస్తుంది మనకు శివం అనే పదం. అంటే ఆనంద స్వరూపం. శివుడితో పాటే ఉంటుందంట ఎవరో అమ్మవారు. అందుకే సగం శరీరం. గాఢ నిద్ర. ఇప్పుడు ఎవరు అర్థమైందా మనకు? బ్రహ్మ, విష్ణు, ఈశ్వరులు ఎక్కడున్నారో? ఎవరో ముగ్గురు అక్కడెక్కడో లేరు, నువ్వే ఆ మూడు. అయితే మూడు నీవా? కాదు 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 కాదు, మూడు నేను కాదు. ఆ ముగ్గురు పోతున్నారు. సృష్టి చేసేటప్పుడేమో సృష్టికర్త బ్రహ్మగారు, స్థితి కలిగి ఉండేటప్పుడేమో స్థితికర్త విష్ణువు, లయం చేసేటప్పుడేమో. అందుకే ఎప్పుడు శివుడు ధ్యానం చేస్తూ ఉంటాడంట. ఎప్పుడు నిద్ర అంటామో మనం, ధ్యానంలో ఉంటాడంట ఎప్పుడు ఆయన కూర్చొని. ఇవంతా సింబాలిజం మేరకు మన పురాణాలంతా సృష్టించాయన్నమాట. ఈ మూడింటికంటే వేరైనటువంటి వాడిని. ఈ మూడు ఎందుకు వచ్చినాయ్యా? అవిద్యాత్మకత్వాత్, అవిద్య చేత కల్పించబడ్డాం. ఈ మూడింటిని తెలుసుకునే నేను సత్యం, అవి కాదు సత్యం. ఎందుకు సత్యం కాదండి? అవి కనపడుతూ ఉన్నాయి కదా, మనకు తెలియబడుతున్నాయి కదా అనే ప్రశ్న వస్తుంది మనకు. ఒక్కటి చూడండి, మీరు మెలకువతో ఉన్నారు అండి, రోడ్డుపై నడుచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు నిద్రపోతున్నారా? లేదు. అంటే మెలకువతో ఉన్నప్పుడు గాఢ నిద్ర లేదు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మెలకువ కానీ కల కానీ లేవు.
కలలో జాగ్రత్త అవస్థ కానీ గాఢ నిద్ర కానీ లేదు అంటే అర్థం ఏంటండి? ఒకటి ఉన్నప్పుడు ఒకటి లేదు, ఒకటి ఉన్నప్పుడు ఒకటి లేదు, ఇంకొకటి ఉన్నప్పుడు ఇంకొకటి లేదు, అంటే మూడు లేవు. అంతే కదా. సరే, నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. హరి ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.